ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టిఆర్ఎస్ మూడింటి మధ్యనే పోటీ ఉన్నట్టుగా మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే అదే పరిస్థితి కనబడుతుంది. గత కొంతకాలంగా జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ ముందుకు వచ్చింది, కాస్త కాంగ్రెస్ వెనుకబడ్డది. కర్ణాటక తర్వాత కొద్దిగా కాంగ్రెస్ పుంజుకున్నట్టుగా కనబడుతుందని, ఎక్కడ దానికి పుంజుకున్నట్టుగా అంటే ఏ ఎన్నికలు రాలేదు కాబట్టి పెద్దగా ఆధారాలు లేవు, పెద్దగా చేరికలు కూడా జరగలేదు అన్న. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అట్లనే జూపల్లి కృష్ణారావు గారు కాంగ్రెస్ పార్టీలోనే చేరుతారు అనేటువంటి వార్తలు వస్తా ఉన్నాయి, లీక్లు వస్తా ఉన్నాయి. కానీ వాళ్ళు ఇప్పటిదాకా ప్రకటన చేయలేదు. నిజంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు పోయేటువంటి అవకాశాలున్నాయా, లేకపోతే బీజేపీ ఇంకేమైనా వాళ్ళ ప్రయత్నం కొనసాగిస్తుంది అనుకోవచ్చు? ఇక్కడ మనం కాసేపు వాళ్ళ చేరికల సంగతి మనం కాసేపు పక్కన పెడితే, మీరు ఒక మంచి పాయింట్లు ఏమనెత్తారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత తెలంగాణ లోపల పుంజుకుంటుందా, ఇలాంటి మరి చేరికలు లేవు అని చెప్పేసి అంటే వీళ్ళు ఏం ప్లాన్ లో వెళ్ళారో మీకు అర్థమైతలేదు. న్యూయార్క్ లో ప్రస్తుతము రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు అక్కడ మంతనాలు జరుపుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఫండ్స్ కావాలి. అమెరికా న్యూయార్క్ నుంచి సోరోస్ కంపెనీస్ నుంచి వీళ్ళకి ఫండ్స్ తెచ్చుకోవడానికి వెళ్ళారని చెప్పేసి ఒక వార్త మన దగ్గర ఉంది. ప్లస్ ముస్లింస్ ని బుజ్జగించే కార్యక్రమంలో వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి తెలుస్తా ఉంది. అందుకే ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ కు ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అమెరికా నుంచి లాబింగ్ చేసుకుంటుంది. ఇప్పుడు అక్కడ ఎట్లయితే కర్ణాటకలో ముస్లింస్ సపోర్ట్ తోని కాంగ్రెస్ గెలిచింది, తెలంగాణలో కూడా ముస్లిం సపోర్ట్ తోని కాంగ్రెస్ గెలిపించుకోవాలని ఒక వ్యూహంలో ఉన్నారు వాళ్ళు. అందుకోసమే ఈ అమెరికా పర్యటన. అంటే రాహుల్ గాంధీ ఒక్కడే ప్లాన్ పోతున్నాడు, దాంతో పాటు ఈయన కూడా వెళ్ళిపోయిండు, రేవంత్ రెడ్డి కూడా వెళ్ళిపోయిండు, తెలంగాణను ముందు పెట్టాలని ప్లానింగ్ ఉన్నారు. కానీ ఇక్కడ అది పసిగట్టిన కేసీఆర్ కూడా ఈ ముస్లింస్ ని సంతృప్తి పరచడానికి కాంగ్రెస్ మీద విరుచుకుపడుతున్నాడేమో అని చెప్పేసి ఇంకొక కోణం కూడా దాగి ఉంది. సో ఇన్ని ఎత్తుకు పై ఎత్తులతోని ఇట్లాంటి కర్ణాటక ఇచ్చిన ఒక బూస్టప్ తోని ఇన్ని ఎత్తులు పై ఎత్తులు జరుగుతున్నాయి. ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఎత్తులు పై ఎత్తులు గ్రహించాల్సిన అవసరం ఇప్పుడు బీజేపీ మీద ఉంది. అది గుర్తించి వాళ్ళు కనుక